దిల్సుఖ్ నగర్ లో జంట పేలుళ్ల కేసులో 5గురిని నేరస్తులుగా ఎన్ఐఏ న్యాయస్థానం తేల్చింది. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థపై నేర నిర్ధారణ అయిందని వెల్లడించింది. ఈ నెల 19న దోషులకు శిక్షలు ఖరారు చేస్తామని ప్రకటించింది. 3.5 ఏళ్ల పాటు సాగిన దర్యాప్తు ప్రక్రియలో పేలుళ్లకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థతో పాటు 6గురికి సంబంధం ఉందని ఎన్ఐఏ అధికారులు నిరూపించగలిగారు. నిందితులపై మోపిన అభియోగాలన్నీ నిర్ధారణ జరిగిందన్న ఎన్ఐఏ ప్రత్యేక న్యాయవాది దోషులకు కఠిన శిక్షలు విధించాలని కోర్టును విన్నవించామన్నారు. సెంటెన్స్ మాక్సిమం ఇస్ డెత్ సెంటెన్స్. సో సెంటెన్స్ ఏమి ఇవ్వాలనేది కోర్టు 19th రోజు డిసైడ్ చేస్తుంది. ఆర్గ్యుమెంట్స్ ఉంటే దాని తర్వాత డిసైడ్ చేస్తుంది. వీళ్ళందరికీ మర్డర్, వేజింగ్ వార్ అగెయిన్స్ట్ ది గవర్నమెంట్, కమిటింగ్ టెర్రరిస్ట్ యాక్ట్, ఈ అన్ని ప్రొవిజన్స్ కింద వాళ్ళకి శిక్ష అన్ని క్రిమినల్ కాన్స్పిరసీ అన్నిట్లో కూడా వాళ్ళకి వాళ్ళు గిల్టీ అని కోర్టు ఫైండింగ్ ఇచ్చిందండి. A1 absconding ఉన్నాడు. యాజ్ అండ్ వెన్ ఈస్ కాట్ హిల్ బి ట్రైడ్. ఈ జడ్జ్మెంట్ ఈ కోర్టులో ఫైనల్ అయిపోయింది. ఏం చదివినా కూడా ఆ సెంటెన్స్ మటుకే వాళ్ళకి ఎందుకు లీనియంట్ ఇవ్వాలో అది అడగచ్చు అంతే. లీనియంట్ వ్యూ తీసుకున్నా కూడా లైఫ్ సెంటెన్స్ ఉంటుంది.